తర్వాత ఇంగ్లీష్ మీడియం అంటే డిగ్రీలో వేద్దాంలే అని చెప్పారు. ఎనఫ్ ఇట్లాంటి ఒక మధ్య వచ్చి ఆ టైంలో ఒక గ్యాప్ ఉంటుంది. ఇదేమి ద్వేషం కాదు. బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి యువతరం ఎవడైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళలో ఏ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థ అభిజిత్ దుప్కేకో ఇట్లాంటి వాళ్ళకి కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, కానీ మిగతా స్టూడెంట్స్కి అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు. రెండవది ఏంటంటే అక్కడికి వచ్చిన స్టూడెంట్స్లో కూడా ఎక్కువ మంది వామపక్ష భావజాలికులు, రెండవది కాంగ్రెస్ ఐడియాలజిస్టులు, ఇంకోటి ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అంటే యాంటీ బీజేపీ ఫోర్సెస్ అవన్నీ కూడా వాళ్ళ మాటల్ని అదేదో జంజీ మాటలు అన్నటువంటి ప్రొజెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. జంజీ అందరూ కాదు వాళ్ళు. ఇప్పుడు మనకి ప్రతిసారి మనం కాలేజీలు చదివే రోజుల్లో, మనం స్కూల్లో చదివే రోజుల్లో వామపక్ష భావజాలకు ఉద్యమాలు చూసాం. ఎన్ఎస్యుఐలు, ఏఎస్ఎఫ్లు, ఎస్ఎఫ్ఐలు ఇట్లా కాంగ్రెస్ వామపక్ష భావజాలకు ఉద్యమాలు చూసాం కదా. మనందరం వెళ్ళిపోయి దాంట్లో చేరిపోయాము లేదు కదా. మన కాలేజీ మొత్తం మీద 1% ఉంటారు వాటిట్లో. మొత్తం స్టూడెంట్స్ లో 0.5% కూడా ఉంటారు స్టూడెంట్స్ యూనియన్. వాళ్ళు స్టూడెంట్ యూనియన్ కూడా మొత్తం స్టూడెంట్స్ కూడా అంటే ఎట్టాగా. ఇప్పుడు మనం నేనే చెప్పాను ఇంతకుముందు కూడా, యాంటీ రిజర్వేషన్ ఉద్యమం చేశారు, నాకేం రిజర్వేషన్ లేవు. నేను బట్టి ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించే, ఎందుకంటే రిజర్వేషన్లు ఎప్పుడు తీయడరా బాబాయ్. నేను డైరెక్ట్గా ఇదే మాట చెప్పారు, రిజర్వేషన్లు ఎప్పుడు తీయడరా ఎలక్షన్లో ఉన్నంత వరకు. ఈ దేశంలో ఎలక్షన్లు ఎత్తే చైనా లాగా నియంతృత్వ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఏమైనా తెస్తారేమో, అప్పటిదాకా ఈ దేశంలో ఎవడు రిజర్వేషన్లు ఎత్తేయలేరు. నెంబర్ 1. మనం ఇప్పుడు ఉద్యమం చేయడం వల్ల ఉన్న క్లాసులు పోగొట్టుకుని రిజర్వేషన్లు లేని మనం చదువు కూడా క్లాసు